RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామ శివారులోని 16వ చింతల తాండాలో గిరిజనుల జంట హత్య జరిగింది. హత్య చేయబడిన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు గిరిజనులు. దాడికి గురై మరణించిన దీపిక తల్లిదండ్రుల మృతదేహాలను సందర్శించి పరామర్శించారు బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి. తక్షణమే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే హత్యకు గురైన తల్లిదండ్రులను కోల్పోయిన దీపిక హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా పరామర్శించి ధైర్యాన్ని తెలిపి ఆమె తల్లిదండ్రులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా 16 చింతల తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక ఉన్మాది చేసినటువంటి 2 జంట హత్యలు విచారకరం. లంబాడ గిరిజనులు చాలా ప్రశాంతంగా ఉండాల్సిన తండాల్లో ఇలాంటి ఘటన ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఘటన. చదువుకున్న అమ్మాయిలకు రక్షణ లేదు, మన కుటుంబాలకు తల్లిదండ్రులకు రక్షణ లేదు. వాళ్ళ నలుగురిని చంపడానికి ప్రయత్నం చేస్తే 2 చనిపోయారు, తల్లిదండ్రులు చనిపోయారు, వారి కూతురు వారి కుమారుడు ఇంజురీస్ తోటి హాస్పిటల్ అడ్మిట్ కావడం చాలా బాధాకరం. ఇంత ఘోరమైన ఘటన జరిగినప్పటికీ ప్రభుత్వ తరఫున ఎవరు కూడా రాకపోవడం చాలా శోచనీయం. హోంశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నారు. ఏ ముహూర్తాన వారు ముఖ్యమంత్రి అయినలో కానీ రాష్ట్రంలో జరిగే విచిత్రమైనటువంటి జుగుప్సాకరమైన ఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. నరసంపేట వేదిక ఒకసారి ఆలోచిస్తే నిన్నగాక మొన్న మన పోలీస్ సబ్ ఇన్స్పెక్టరే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. వారి శవాన్ని రోడ్డు మీద పెట్టి దళిత కుటుంబం మా కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆర్జించే దుస్థితి వచ్చింది. అది మరొక ముందే నిన్ననే నరసంపేటలో మరో ఘటన జరిగి తాగడానికి డబ్బులు ఇవ్వకపోతే మర్డర్ చేసి బాయలేసే సంఘటన చూసినాం. ఇవాళ ఇలాంటి ఘోరమైన ఘటన నరసంపేట సబ్ డివిజన్లో మనం చూస్తూ ఉన్నాం. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. పోలీసులు కేవలం అధికార పార్టీ నాయకుల యొక్క చెప్పులు మోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప లా అండ్ ఆర్డర్ ఎక్కడ మెయింటైన్ చేయడం లేదు. అటర్లీ ఫ్లాప్ లా అండ్ ఆర్డర్ మొత్తం. ఇలా వరంగల్ జిల్లాలో కూడా లా అండ్ ఆర్డర్ లేదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా లేదు. కొత్త డీజీపీ జితేందర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి పాలన, మంత్రుల యొక్క పనితీరు, స్థానిక ఎమ్మెల్యే కనీసం ముఖం కూడా చూడకపోవడం, మన సొంత మండలంలో లంబాడ గిరిజనులు ఈ స్థాయిలో వారి కుటుంబాల చిత్రం అయితే కూడా కనీసం స్పందించకపోవడం అనేది తీవ్రంగా మేము ఖండిస్తూ కొత్త డీజీపీ గారు వెంటనే బాధ్యుడైనటువంటి నిందితుడైనటువంటి మరి ఆ నిందితుడిని తీవ్రమైనటువంటి శిక్ష పడేటువంటి విధంగా అన్ని చట్టాలను మన పైన పెట్టాలి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. మిగిలిపోయినటువంటి 2 విద్యార్థులే ఇలా చనిపోయిన కుటుంబం యొక్క బిడ్డ కానీ కొడుకు కానీ మిగిలిపోయారు. వారు కూడా ఇంజరీస్ ఉన్నాయి. ఇలా నిందితుడు బెయిల్పై బయటికి రావగానే ఆ 2 కూడా రక్షణ ఉండదు, వాళ్ళని కూడా చంపేస్తున్నటువంటి భయంతో ఇలా తండావాసులు గిరిజన బిడ్డలందరూ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆ 2 కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. దాంతోపాటు కుటుంబానికి ఎక్స్గ్రేషియా 50 లక్షలు ఇవ్వాలి. దాంతోపాటుగా మరి ఆ 2 పిల్లల రక్షణ కూడా ప్రభుత్వమే సంపూర్ణమైన బాధ్యత వహించాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. వేధింపులతో సూసైడ్ చేసుకుంటే కూడా దిక్కు లేదు. అసలు ప్రభుత్వ తరఫున ప్రభుత్వ ప్రతినిధులు ఎవరు కూడా నరసంపేట ప్రాంతంలో కానీ వరంగల్ జిల్లాలో కానీ తెలంగాణలో ఎక్కడగా ఇంత తీవ్రమైన ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం స్పందన లేకపోవడం అనేది ప్రజాస్వామ్యానికి తీవ్రమైన నష్టం. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వ విధానం అనేది చాలా ఘోరంగా మూర్ఖంగా దున్నపోతుపై నిలబడ్డట్టున్నది. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు రాత్రి హత్య గురైన్లు, పిల్లల ముందే జరిగింది, పిల్లలను కూడా కత్తితో నరికిన్లు. ఆ పిల్లలు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, దానికి పోలీసు ఎక్కడ కూడా వారికి సపోర్ట్గా సెక్యూరిటీ ఇవ్వకపోవడం అనేది చాలా చాలా అది ఫెయిల్యూర్ లా అండ్ ఆర్డర్ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ప్రైవేట్ హాస్పిటల్లో తలదాచుకొని ట్రీట్మెంట్ తీసుకునే దుస్థితి ఇవాళ వరంగల్లో వారికి దాపురించింది. పైసా లేదు, గిరిజన కుటుంబం రూపాయి ఆస్తి లేదు, వారిని ఎవరు ఫాలోఅప్ చేస్తున్నారో వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఏది లేదు. ఇవాళ మేము అక్కడికి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లోనే
ఉండి దానికి సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని కూడా మేమే భరించి చేస్తామని చెప్పి సర్జరీ సంబంధించిన సర్జరీస్ అన్ని కూడా మరి షెడ్యూల్ డిసైడ్ చేయడం జరిగింది. షెడ్యూల్ ప్రకారంగా ఈరోజు నైట్ సంబంధిత సర్జరీస్ కూడా వాళ్ళకి ఇవాళ చేయించడం జరుగుతుంది. తప్పకుండా ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులకి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిమాండ్ నెరవేరుదని చెప్పి నాకు ఆశ లేదు. ఎందుకంటే దున్నపోతు లెక్కన వివరిస్తున్న ప్రభుత్వ నడిపే ప్రజాప్రతినిధుల యొక్క వాతావరణం చూస్తుంటే ఎవడు స్పందించే పరిస్థితి లేదు, ముఖం చూసే పరిస్థితి లేదు. గిరిజనులు, పేదవాళ్ళు, వాళ్ళ కుటుంబం మొత్తం ఛిద్రమైంది. ఇప్పుడు పెళ్లిగాని ఆడపిల్ల, చిన్న బాబు, వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం కాదు. వాళ్ళిద్దరు పేరెంట్స్ వేళ్ళు, వారి కుటుంబానికి వారి ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి, ముఖ్యంగా ఒక ఉన్మాది చేతిలో ఇంత తీవ్రమైన ఘటన జరిగింది. ఆ ఉన్మాది బెయిల్ పైన మనకు తెలుస్తా ఉన్నది ఏంటంటే పోలీస్ కస్టడీలో ఉన్నారని చెప్పి, పోలీసులే ఆ ఉన్మాదిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బాధిత కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తూ ఉన్నారు. పిల్లలు కూడా అనుమానం ఉన్నది. కాబట్టి ఆ ఉన్మాది పైన తక్షణమే మరి తగు చర్యలు చేయడం, మరణశిక్ష పడేంత వరకు కూడా చట్టాలన్నీ కూడా ఉపయోగించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇవాళ అమ్మాయిలకు రక్షణ లేకపోగా ఇలా కుటుంబాలకు కూడా రక్షణ లేని పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా కంట్రోల్ తప్పింది. కొత్త డీజీపీ గారు పదవి బాధ్యతలు చేపట్టినటువంటి కొన్ని గంటల్లో జరిగినటువంటి మొట్టమొదటి తీవ్రమైన ఘటన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. కొత్త డీజీపీ గారు తప్పకుండా దీనిపైన న్యాయం చేస్తారనేటువంటి దానిపైన వారికి కూడా ఇప్పుడు పిల్లలు రికవర్ అయిన తర్వాత వారి అపాయింట్మెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకొని డీజీపీ దృష్టికి ఈ ఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలు, వివరాలతో కూడినటువంటి కంప్లైంట్ డీజీపీ గారు కూడా చేయడం జరుగుతుంది.